శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 159వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో బాలకృష్ణుని బ్రహ్మదేవుడు స్తుతించే ఘట్టాన్ని మనం గత 2 భాగాలుగా తెలుసుకుంటున్నాం. బ్రహ్మదేవుడు తనకు కలిగిన అహంకారపు పొరను తొలగించుకుని ఆ మాయాస్వరూపం తోటి కలిగించిన ఆ అహంకార స్వరూపాన్ని వదిలి వాస్తవాన్ని తెలుసుకుని విశ్వాత్మకుడు అయిన పరమాత్మ ఈ బాలకృష్ణ రూపంలో ఒక చేతిలో చల్ది పెట్టుకుని మురళి ఇంకో చేతిలో పెట్టుకుని సర్వాలంకారములతోటి రాజిల్లుతూ చిరునవ్వుతో ఎదురుగుండా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని ఆ చిన్ని కృష్ణుని స్తుతిస్తున్నాడు. అందులో భాగంగా తర్వాత విషయాన్ని ఇప్పుడు శ్రవణం చేద్దాం. దశేంద్రియాధీసులు చంద్రాదులు ఏను పలాక్షుండు ఇట్లు చూడన్ పదుమువ్వురం ఎడబడక ఇంద్రియ పాత్రములనే పదాంబోజముల మరందమృతముగా త్రావియమరన్ ఏకైక ఇంద్రియాభిమానులమయ్యు అతి కృతార్థభావులమైతిమి. పరంగ సర్వేంద్రియావ్యాప్తులు నీ మీద వ్రాల్చి తిరుగు గోపగోపికాజనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతింప అలవికాదెవ్వరికైన అంబుజాక్ష భక్తవత్సల సర్వేశ పరమపురుష అనే పోతనామాచ్యుల వారి చక్కని పద్యంతో మనం ఈ భాగం ప్రారంభించుకున్నాం. దీని భావం ఏమిటంటే, ఓ పద్మాక్ష, ఓ భక్తవరద, ఓ సర్వేశ, ఓ పురుషోత్తమ, స్వామి చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వాక్కు, హస్తము, పాదము, గుదము, గుహము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే 13 ఇంద్రియాలకు వరుసగా దిక్కులు, గాలి, సూర్యుడు, వరుణుడు, అశ్వినుడు, అగ్ని, దేవేంద్రుడు, విష్ణువు, మృత్యువు, ప్రజాపతి, చంద్రుడు, చతుర్బ్రహ్మ, రుద్రుడు అనే 13 ఇంద్రియాధిష్టాన దేవతలము. మేమందరము ఇంద్రియాలనే పాత్ర ద్వారా, పానపాత్రల ద్వారా నీ పాదకమలము నుండి స్రవించే తేనెను అమృతం త్రాగినట్టు తాగి ఒక్కొక్కరం ఒక ఇంద్రియాభిమానులమైన ఎంతో ధన్యత పొందిన వారమయ్యాం. అటువంటిది తమ సర్వేంద్రియ వ్యాపారాలన్నింటినీ నీ మీదే ఉంచి తిరిగే ఈ గొల్లపల్లెల్లోని గోపాలురు, గోపవనితల గొప్పదనైన ప్రత్యేకతతో నిండిన అదృష్టంగా ఉన్న కలిమిని విచారించి స్తుతించడం ఎవ్వరికీ శక్యం కాదు, సాధ్యం కాదు అంటున్నారు బ్రహ్మ. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునందు మందలో కృష్ణ ఎంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులుపై వేష్టించినం చాలదే. ఎందుకు ఈ బ్రహ్మపదం? చతుర్వేదాలు సైతం దర్శించలేని ఈ బ్రహ్మ ఈ రూపాన్ని
ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గోకులంలో ఓ కృష్ణ కృష్ణ అంటూ సంభాషణలు మొదలు సర్వ వ్యాపారాలు నీయందే సమర్పించిన ఈ గోప బాలురలో ఏ ఒక్కడి పాదాల కంటిన ధూళి అణువులు నా శరీరాన్ని ముట్టినా చాలు. ఆ బాలుర వంటి అదృష్టం లేనప్పుడు ఎందుకు నాకు ఈ బ్రహ్మ పదవి అని తలపోస్తున్నారు బ్రహ్మదేవుడు. దేహము కారాగేహము మోహము నీగళంబు రాగముఖరంబులు రిపువ్యూహములు భక్తితో నిన్నూహింపని అంత తడవునో కమలాక్ష. ఓ పుండరీకాక్ష, భక్తితో నిన్నెంతకాలం స్మరించకుండా కేవలము దేహేంద్రియ అభిమానంతో ఎవరుంటారో వారి దేహం ఒక చెరసాల వంటిది, మోహం ఒక ఇనుప సంకెల వంటిది, రాగద్వేషాదులు శత్రువ్యూహాలే అవుతాయి. ఓ విశ్వాత్ముడా, నీకంటూ నిజంగా ఓ ప్రపంచం అనేది ఏమీ లేదు. నీవు అప్రపంచకుడవు. అయినా నిన్ను భక్తితో సేవిస్తే వారికి ఆనందం అందించాలనుకుని నానావిధ లీలలతో ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తావు. ఎరిగిన వారలెరుగుదురు ఎరుంగన్ బహు భాషలేల ఈశ్వరా నీ పెంపెరుంగ మనోవక్కులకున్ గురిసేయం కొలది కాదు గుణరత్ననిధి. ఓ కళ్యాణగుణ సంపన్నుడా రత్నాకర, కళ్యాణగుణ రత్నాకర, ఇన్ని మాటలెందుకు? నీ స్వరూప స్వభావాలను జ్ఞానులైన బ్రహ్మవేత్తలే తెలుసుకోలేకున్నారు. అంతేకాని వారు మాత్రమే ఎప్పటికైనా తెలుసుకోగలరు. అంతేకాని తెలుసుకోవడానికి కేవలం మనస్సు వాక్కులు మాత్రం చాలవు. సర్వము నీవ ఎరుగుదువు సర్వవిలోకనుండవీవ జగదధిపతివిన్ సర్వాపరాధునను ఓ సర్వేశ అనుగ్రహింపు చనీయద ఇంక నేను వదిలేసిన లోకానికి వెళ్ళిపోతాను. ఎంతో అపరాధం చేసిన నన్ను నీవు క్షమించు, నేనింక వెళ్ళి వస్తాను అంటూ జిష్ణు నిశాట విపాటన వృష్టికులాంభోజ సూర్య విప్రామరగో వైష్ణవ సాగర మహిమకర కృష్ణ పాషండధర్మ గృహదావాగ్ని. ఓ కృష్ణ, నీవు జయశీలుడవి, రాక్షస సంహారకుడివి, వృష్టికులమనే పద్మానికి సూర్యుని వంటి వాడివి. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులనే సముద్రానికి చంద్రుని వంటి వాడవి. వేద ధర్మానికి విరుద్ధమైన కార్యాలు ఆచరించే పాషండుల ఇళ్లకు కార్చిచ్చు వంటి వాడివని స్తుతించి అనేక విధముల నమస్కారములు తెలియచేస్తూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పాదాలకు మొక్కి సెలవు తీసుకుని బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజుతోటి సుఖబ్రహ్మ అంటున్నారు, ఈ విశ్వమంతయు మోహితాత్మకమై మునిగియుందు అట్టి విష్ణుమాయ అర్భకులొక్కయే తెరుగకుండిరనుట ఏమి వెరగు. ఈ విశాల విశ్వమంతా కూడా ఏ మహిమాన్వితుడైన విష్ణువు యొక్క మాయలో మోహం చెంది మునిగిపోయి ఉంటుందో అట్టి భగవంతుని మాయ వలననే ఈ గోపబాలుడు కూడా 1 సంవత్సరం కాలం తాము దాగి ఉన్నారన్న విషయం తెలుసుకోలేకపోయారనడంలో ఆశ్చర్యమేమున్నది అని పరీక్షిత్ మహారాజుకు తెలియచేస్తున్నారు. సరే, ఆ గోపాల బాలుడిని గోవుల్ని తీసుకుని ఆయన నది దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఓ చెలికాడా, వచ్చావా? మన దూడలన్నీ అడవి మృగాల బాధపడకుండా క్షేమంగా వాటి స్థానాలు చేరుకున్నాయి. నీవు దూడలను వెతకడానికి వెళ్ళావు కదా, నీవు వచ్చే వరకు ఈ పిల్లలెవరూ కూడా కొంచెమైనా చల్దులు తినలేదు. రా అంటూ శ్రీకృష్ణుడు అంటుంటే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉండగా ఉన్నవారంతా ముచ్చటలాడుకుంటూ చల్ది తిన్నారు. అక్కడ అజగరం యొక్క భాగాలన్నీ ఉన్నాయి.
శరీర భాగాలు అవన్నీ చూపెడుతూ అదేదో గుహలాగుంది ఆ విషయం అంతా చెప్పుకుంటూ వారు కృష్ణుడు ఏ విధంగా మనల్ని కాపాడాడో ఇవన్నీ చెప్పుకుంటూ గొల్లపల్లికి వెళ్ళి అంతా చాటి చెప్పారు. పండితులలో శ్రేష్ఠుడైన ఓ సుఖమహర్షి అని పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ గొల్లపల్లిలో గొల్లవారికి అందరికీ తాము కని చక్కగా చూస్తూ ఎత్తుకుంటూ పెంచుతున్న తమ కన్న కొడుకుల కన్నా నందగోపుని కొడుకైన శ్రీకృష్ణుడు అంత ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడో తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నారు. శుకుడు పరీక్షిత్ మహారాజుతో అంటున్నారు, సృష్టిలోని సకల జీవరాశికి తనకు తాను ప్రియమైనట్లు తమ బిడ్డలు కానీ బంధువులు కానీ ఇళ్ళు కానీ బంగారం వంటి వస్తువులు కానీ ఏవీ కూడా ప్రియం కావు. సకల ప్రాణికోటికి పరమాత్ముడే ప్రాణం కాబట్టి ఈ గొల్లపల్లిలోని వారందరికీ కూడా అతడు ప్రేమాస్పదుడయ్యాడు. ముల్లోకాలకు మేలు చేయడానికే భగవంతుడు ప్రకృతి మాయతో కలిసి దేహధారి అయి క్రియారూపాల్లో భవతి అనే భూధాతువు ఎలాగైతే ఇతరు ధాతుగణాలకు ప్రధానంగా అన్వయిస్తూ ఉంటుందో అలాగే ఎల్ల జీవరాశుల్లోనూ ఈ భగవంతుడు ఉన్నాడు. శ్రీపతి పదమను నావను ప్రాపించి భవాబ్దివశ్చ పదముగా ధీరుల్ రూపించి దాటి చేరుదురు ఆపస్సదరహితులగుచు అమృత పదమున్. ఆ విష్ణుమూర్తి యొక్క పాదం అనే పడవను ఆశ్రయించిన సుజ్ఞానుడు ఒక చిన్న దూడ ఒక అంగవేసి దాటినట్టు ఈ భవసాగరాన్ని దాటి ఏ ఆపదలు లేని మోక్షపదాన్ని చేరుకుంటారు అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దృష్టాంతానికి అంతటికి ఈ ఆఖ్యానానికి అంతటికి ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. కృష్ణుడు అఘాసురుణ్ణి సంహరించడం, తనకెంతో ప్రేమాస్పదమైన గోపబాలులతో చల్ది తినడం, పద్మసంభవుడైన బ్రహ్మకు తన లీలలను బ్రహ్మ దూడలను పిల్లలను దాచిన ఆ విషయాన్ని కృష్ణుడు ఎలా నిర్వహించాడో అనే వృత్తాంతాన్ని చదివిన వారికి విన్నవారికి వారి వారి కోరిక నెరవేరుతుందనే ఫలశ్రుతిని భాగవతం మనకు తెలియచేస్తోంది. ఈ సందర్భంలోనే నారాయణీయం అనే కావ్యంలో నారాయణ భట్టతిరి ఈ బ్రహ్మ విషయాన్ని గురించి ఆయన తెలుసుకోవడం గురించి సత్యాన్ని తెలుసుకోవడం గురించి కేవలం 2 శ్లోకాల్లో తెలియచేశారు. నారాయణీయము భాగవతానికి సంగ్రహమైనది. భాగవతం 18,000 శ్లోకాలతో వ్యాస మహర్షి రాస్తే నారాయణ భట్టతిరి కేవలం 1000 శ్లోకాల్లో శ్రీకృష్ణావతారము అన్ని అవతారములు భాగవతంలోని ప్రధాన ఘట్టాలన్నీ వర్ణిస్తూ 100 దశకాల్లో రాశారు. ఒక దశకం అంటే 10, 100 దశకములు అంటే 1000 శ్లోకములు. అందులోని 2 శ్లోకాలు మనం పరిశీలిద్దాం. నారాయణాకృతి అసంఖ్యతమాం నిరీక్ష్య సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్య దాత మాయా నిమగ్న హృదయో విముమోహయావత్ ఏకో బభూవిధ తదా బలార్ధపాణి. నారాయణాకృతిమసంఖ్యతమాం నిరీక్ష్య సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్య దాత మాయా నిమగ్న హృదయో విముమోహయావత్ ఏకో బభూవిధ తదా కబలార్ధపాణి. ఈ మాయనేది ఆవరించగా బ్రహ్మ మోహంలో పడిపోయి అనంతనారాయణ మూర్తులను అందరి చెంత ఒక్కొక్కరుగా దాసుడై సంచరించుచున్న తన మూర్తులను పెక్కుమందిని చూచి తబ్బిబ్బు పడిపోయాడు. అలా చూస్తున్నంతలోనే నీవు విశ్వరూపమును ఉపసంహరించి చేతిలో పెరుగు అన్నపు ముద్ద కైకొని ఒక గోపాలమూర్తివై తటాలున అక్కడనే దగ్గరకు వచ్చి దర్శనమిచ్చావు అని నారాయణ భట్టతిరి
మహానుభావుడు చెప్తున్నాడు. నశ్యన్మదే తదను విశ్వపతిం ముహుస్త్వాం నత్వా చ మాతవతి ధాతరి ధామయాతి సూతైః సమం ప్రముదితైః ప్రవిశన్నికేతం వాతాలయాధిపవిభో పరిపాహి రోగాత్. ఆయనకు వచ్చిన ఆయన గురువుగారికి వచ్చిన రోగాన్ని నారాయణ భట్టతరి తనపైకి యోగా మార్గంలో ఆ వ్యాధిని తాను స్వీకరించి గురువుగారిని యోగ విముక్తుని చేశాడు. మరి తను రోగాన్ని నుంచి బయటపడడానికి ఈ నారాయణీయాన్ని రచించారు. ఆయన శిష్యులు రోజు ఈయన్ని గురువాయూరు దేవాలయంలో శ్రీకృష్ణ విగ్రహానికి ఎదురుగుండా కొంత దూరంలో అక్కడ కూర్చోబెట్టేవారు. రోజుకి 10 శ్లోకాలు చొప్పుని ఆయన కృష్ణ విగ్రహాన్ని చూస్తూ చెప్పిన కావ్యమే 100 రోజులలో పూర్తి చేసిన మహానుభావుడు. అదే నారాయణీయం. కేరళ దేశంలో ఇది పారాయణ గ్రంథం. అందుకే అది గురువాయూరు కనుక గురువాయూరుపుర నివాస నన్ను బ్రోము, నా రోగాల్ని నిర్మూలనం చెయ్యి అని ప్రార్థిస్తూ ఈ నారాయణీయం చెప్తున్నారు. పద్మగర్భుడు పద్మనాభుడగు నీ పాదములపై వ్రాలి నిన్ను సంస్తుతించి తన స్థానమునకు వెళ్ళాడు. ఆనందభరితులై గోపాలురు మందలను మరలించుకొని వెంటరాగా నీవు రేపల్లకేగి మీ ఇల్లు చొచ్చితివి. ఓ గురువాయూరుపుర నివాస నన్ను కాపాడు అని ఆర్ద్రంగా ఆర్తితో ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టతిరి మహాకవి. మరికొన్ని విషయాలు, మరికొన్ని సంఘటనలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు.